సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. కొత్తగా ప్లాట్ కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకోవాలి. వాస్తుపరంగా ప్లాన్ చేసుకున్నాం, అంతా కూడా ప్లానింగ్ అంతా కూడా ఫేసింగ్ ఏదైనా అవనివ్వండి, మొత్తం వాస్తుపరంగా ప్లాన్ చేసుకున్నాం. ముందు మనం మార్కౌట్ చేసే ముందు అక్కడ ఒక చిన్న పూజ చేస్తాం, శంకుస్థాపన. సరే, శంకుస్థాపనకి చాలా రకరకాల పూజలు అంటూ ఉన్నాయి, చాలా రకరకాల పద్ధతులు అంటూ ఉన్నాయి. కానీ నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మనం ప్లాన్ అంతా కరెక్ట్గా వేసుకున్న తర్వాత ఇంటికి సంప్ అనేది కంపల్సరీగా కట్టాలి కదా. ఆ రోజుల్లో బావి కట్టేవాళ్ళు, బావి తోడి అక్కడ ఫస్ట్ నీళ్ళు స్టోర్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసేవాళ్ళు. సో మనం ఏం చేయాలంటే సంపు అది ఉత్తర ఈశాన్యంలో లేకపోతే తూర్పు ఈశాన్యంలో వాస్తుపరంగా పిల్లర్ పడకుండా గుమ్మాలు పడకుండా అన్ని ప్లాన్ సెట్ చేసుకొని ఆ స్థలం సెట్ చేసుకొని అక్కడ ఫస్ట్ సంపు కట్టుకోవాలి. సంపు తవ్వి సంపు అంతా ఫినిష్ చేసుకొని సంపులో వాటర్ పెట్టుకున్నాక, లేదా బోర్ పాయింట్ అయినా కరెక్ట్గా వేసుకొని బోర్ పాయింట్ కరెక్ట్గా వేసుకుని సంపు కట్టుకొని సంపులో వాటర్ అంతా ఫుల్గా ఫిల్ చేసి సంపు పైన రూఫ్ వేయకుండా వదిలిపెట్టేయాలి. అలా అప్పుడు ఇంట్లో ఆ ఇంటి పని మొదలు పెట్టాలి. శంకుస్థాపన కానీ ఇంకేదైనా పూజ మార్కౌట్ అంతా కూడా అప్పుడు స్టార్ట్ చేసి ఇల్లు కట్టుకొని ఇల్లంతా కంప్లీట్ అయిన తర్వాత సంపు అంతా కూడా క్లీన్ చేసి అప్పుడు దానిపైన రూఫ్ వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఇలా చేయడం వల్ల ఎక్కడ కూడా ఏ అవంతరాలు రాకుండా, డబ్బులకి ఇబ్బంది కలగకుండా పని అంతా కూడా సజావుగా కంప్లీట్ అయిపోతుంది. సాయి రక్ష.